హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బండి అయితే తీసుకొని బయటికెళ్ళాం. కానీ ఎప్పటిలాగా తినడానికైతే కాదు. ఒక చిన్న పని మీద కాలేజ్‌కైతే వెళ్తున్నాం సర్టిఫికేట్స్ కోసం. కాలేజ్‌లో ఏదో ఫెస్ట్ జరుగుతున్నట్టుంది. మావాడైతే సర్టిఫికేట్స్ గురించి అయితే లెటర్ అయితే రాయమన్నాడు. మేమైతే కాలేజ్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే తీసేసి ఒక ల్యాబ్ అయితే వెతుక్కొని లెటర్ రాయడానికి సిద్ధమైపోయాము. అక్కడున్న ప్రతి ఒక్కడు గ్రాడ్యుయేటే గాని ఒక్కడికి కూడా లెటర్ ఈ ఫార్మాట్‌లో రాయాలా, ఎలా రాయాలో ఎవరికీ తెలీదు. అందరూ కాపీ కొడుతున్నారు. అయితే వీడైతే ఫోన్‌లో చూసి డైరెక్ట్ అయితే ఎక్కించేస్తున్నాడు. ఫోన్‌లో అయితే ఎవరో లెటర్ ఉంది. ఆ లెటర్ అయితే ఇదే లెటర్. ఈ లెటర్ ఎవరిదంటే మనదే. అప్పటికి సాయంత్రం 4 అయితే అయిపోయింది. ఏం పనైతే కాదని చెప్పేసి మా ఫ్రెండ్ గాని బర్త్‌డే ఉంటే పార్టీ ఇస్తాడని చెప్పేసి బండి తీసుకొని అలా అని బయటికైతే వెళ్తున్నాము. పార్టీ అన్నాడు గానీ ఎక్కడిస్తాడో, ఏమిస్తాడో అయితే మాకైతే ఏం చెప్పలేడు. కానీ పార్టీ అనగానే మనమైతే ఆగుతామా, బండయితే తీసుకొని అయితే బయలుదేరాము. ఎందుకంటే ముందే పొద్దున్నుంచి కూడా తినలేదు. వీడైతే ఎక్స్ట్రా మెంబర్ వీడు యాడ్ అయిపోయాడు. అక్కడ ఏం లేదు, జస్ట్ మనీ రాలేదని చెప్పి తినడానికి పోతున్నారు. అన్న అయితే ఒక 1 అవర్ కూర్చోబెట్టి చాలా తొందరగా తెచ్చిస్తాడు. మండీలో అయితే అందరూ అయితే స్నాప్లు పెట్టడం అయితే రెడీ అయిపోయారు. మనమైతే స్నాప్లు ఏం లేదు కదా, బ్లాగ్ అయితే చూసేసి మనమైతే స్టార్ట్ చేసేసాము. వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. నాకు ఒక్కనికైతే సపరేట్ గా సింగిల్ మండి అయితే ఆర్డర్ చేశారు. మేమైతే యుద్ధం మొదలు పెట్టేస్తాం. ఇది యుద్ధం తర్వాత చికెన్ పరిస్థితి. ఈ మండి అయితే తినిపించిన తర్వాత ఇక మనం కూడా కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే బేకరీకి అయితే వెళ్ళి ఒక కేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కట్ చేయాలని ఒక గంట చర్చ తర్వాత ఓవర్ మీదకి అయితే వెళ్ళిపోయి మేమైతే మన బర్త్డే సెలబ్రేట్ చేసి ఇంటికి వచ్చాము. ఉంటా, బాయ్, సబ్స్క్రైబ్.